ఈ మనిషిని నేను ఇంకా వదిలేయాలి అన్న స్టేజ్కి ఎప్పుడు వస్తారు సార్? అంటే సైకలాజికల్గా కావచ్చు, వాళ్ళ బిహేవియర్ పరంగా కావచ్చు, యాటిట్యూడ్ పరంగా కావచ్చు, మనం ఎలాంటి చేంజెస్ చూస్తాం? సో ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అన్న విషయాన్ని మనం గమనించుకోగలగాలి. వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి. అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం టైం చేసుకుంటాడు, మన మీద ఆతృత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే బోర్ కొట్టిస్తున్నట్టుగా, లేకపోతే మనమే ఎప్పుడు వెంటపడాలి, యు ఆర్ అన్ ఆప్షన్ టు మీ అని అనుకుంటే మాత్రం వాళ్ళు దే విల్ ఆల్వేస్ ఇగ్నోర్ యూ. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్, ఎప్పుడు చూసినా మీరు బతిమలాడుకోవాలి కానీ వాళ్ళ సైడ్ నుంచి రిటర్న్ రాదు. ఎంత ఏదైనా గొడవ వచ్చినా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్లో నువ్వే దిగి రావాలి, నువ్వే సారీ చెప్పాలి, నువ్వే ఆగాలి, నువ్వే వెయిట్ చేయాలి, నువ్వు అడ్జస్ట్ కావాలి అని ఎప్పుడైతే పుష్ చేస్తుంటారో 1, 2, 3 అని లిమిట్ పెట్టుకుని, ఇది జీవితంలో అందరూ ప్రాక్టీస్ చేయాలి. దట్ ఎనీథింగ్ నేను ఐ హ్యావ్ ఎ లిమిట్, ట్రై చేస్తా 3 times అయిపోయింది, దట్ ఈస్ డిస్కనెక్టెడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఎమోషనల్ డ్రైనేజ్ అయిపోతుంది. అంటే వాడు మొత్తం ఎమోషన్స్ అంతా గుంజేసి మీరు ఒక మొద్దు బొమ్మలాగా వాళ్ళని పాసిఫై చేయడానికి, వాళ్ళని ప్లీజ్ చేయడానికే బతుకుతున్నట్టు అయిపోతుంది. సో